మాకివలస ఎస్టీ గ్రామస్తులు తమ భూములను ఇంటి స్థలాలను ఉన్న సత్యనారాయణ భూస్వామి లాక్కున్నారు. కేసులు పెట్టారు. మా ఊరిని లేపేద్దాం అనుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదు చేశారు. గ్రామస్తులతో స్వయంగా కమిషన్ సభ్యులు ఎన్ని ఏళ్ల నుంచి ఉంటున్నారు అని అడిగి తెలుసుకున్నారు. 120 సంవత్సరాల నుంచి ఉంటున్నామని వారు తెలిపారు. తెలిపిన వారిలో 60 ఏళ్ళు 70 ఏళ్ల ముసలివాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ విన్న కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పీఓ, ఆర్డీఓ, ఎంఆర్ఓలని సమాధానం చెప్పమని ప్రశ్నించారు. నాకు గ్రామస్తులు ఫిర్యాదులు చేయటంతో ఇక్కడికి వచ్చానని, నేను వచ్చిన రోడ్డు మార్గం కూడా దారుణంగా ఉందని, ఇదేనా మీరు చేసే పనితీరు అని అడిగారు. కనీసం గోతుల్లో 4 ట్రాక్టర్ల మట్టి కూడా వేయలేరా అని ఎంఆర్ఓ లక్ష్మీనారాయణను ప్రశ్నించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల పౌష్టికాహారం అందుతుందా అని అంగన్వాడీ కేంద్రంలో అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ బడి లేదు, గతంలో ఉండేది తీసేశారు. 3 కిలోమీటర్లు నడిచి పిల్లలు పక్క ఊరికి చదువుకోవటానికి వెళతారని తెలిపారు. అలాగే అక్కడే ఉన్న వైద్యులను అడిగి తెలుసుకున్నారు.